రే సుబ్బు, నువ్విలా చొక్కా మీద నీళ్లు చల్లుతుంటే బాగా బ్రతకాలన్న నీ యాసల మీద నీకు నువ్వే నీళ్లు చల్లుకుంటున్నట్టు అనిపిస్తుందిరా. ఎందుకు? ఇంతకు ముందంటే అమ్మ వాళ్ళకి నీకు పడేది కాదు కాబట్టి నువ్వు ఇస్త్రీ చేసుకున్నా అర్థం ఉండేది. ఇప్పుడు నీకు కోటీశ్వరరాలైన భార్య వచ్చింది. పడుకున్న పక్క తీసి మడతేయడమే నిధికి రాదు, ఇంకా ఇస్త్రీ ఏం చేస్తుందక్క? ఇలా సర్దుకుపోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? నీ పెళ్ళాం దగ్గరున్నట్టు కోట్లు నా దగ్గరుంటే బెంజ్ కార్ తీసుకునేదాన్ని, ఇంటి నిండా పని మనుషుల్ని పెట్టుకునేదాన్ని, ఆఖరికి ఇస్త్రీ పెట్టిన కూడా బంగారంతో చేయించేదాన్ని. నిన్నిలా చూస్తుంటే మీ బావగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆహా, ఇదంతా పక్కన పెట్టు గాని ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పెళ్ళయ్యాక భార్యకి భర్త కంటే ఏది ముఖ్యం కాదు అన్నట్టు ఉండాలి. ఉదాహరణకి విద్యను చూడు, వాళ్ళ ఆయన్ని ఒక్క మాటన్నా ఒప్పుకోదు. గణపతి ముందు కోట్ల ఆస్తి కూడా దిగదుడిపే అంటుంది. నిధికసలు నువ్వు భర్త అనే ఫీలింగ్ ఉందా? ఉంటే నువ్విలా ఉండేవాడివా? వాళ్ళ నానిచ్చిన డబ్బుల్లో కొంచెం నీకివ్వచ్చు కదా. నాకిస్తే క్షణాల్లో నాకేసేవాళ్ళు చాలా మంది ఉన్నారని నిధి రూపాయి కూడా జారనివ్వడం లేదు. రే, నువ్వనేది నన్ను మీ బావగారినే కదా? ఫీల్ అవ్వకక్క, నార్మల్ గానే అన్నాను. తోడబుట్టిన దాన్ని కాబట్టి నీ మంచి కోరుతున్నా. ఆదినారాయణకి ఆరోగ్యం బాలేదు కాబట్టి ఇలాంటి సమయంలో డబ్బులు డిమాండ్ చేయాలి. తను పోయాక తర్వాత కూతుర్ని ఎలా చూసుకుంటారో అన్న భయంతో ఖచ్చితంగా ఎంతో కొంత నీకు ముట్టే చెప్తారు. వదినా, వదినా, ఇప్పుడు మా నాన్న దగ్గర డబ్బంతా లాక్ అయింది. పైగా మా నాన్న భయపెడితే భయపడే రకం కాదు. సుబ్బు చేతికి నమ్మకంగా నేను డబ్బివ్వాలంటే సుబ్బు ఏం చేయాలో తనకి బాగా తెలుసు. ఏం చేయాలి? ప్రేమించాలి. నా ప్రేమ మీద నమ్మకం రావాలి. అర్థం కాలేదురా. నీకు అర్థం కాదులే అక్క, వెళ్ళి ఏం ఆలోచించకుండా పడుకో. వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్. తమ్ముళ్ళకి ఆస్తి వస్తే నా కట్నం డబ్బులు వడ్డీ వేసి ఇచ్చేస్తారు అనుకున్నాను. కానీ రూపాయి బిళ్ళ రాలేదు. ఈ నిధి అమాయకురాలు అనుకున్నాను. బుసలు కొట్టే సుబ్బుగాన్ని కూడా తన మాట వినే గంగిరెద్దును చేసుకుంది. ఇలా అయితే నా కట్నం డబ్బులు ఎప్పుడొస్తాయో. రైస్ మిల్ దగ్గరకు వస్తుందేంటి ఈవిడ? కొంగు పట్టి కొంచెం బియ్యం వేయమని చెప్పి అడుక్కోడానికా? చిన్న కోడలు శ్రీమంతురాలు, అత్తేమో బీదరాలు అన్నట్టుంది వీళ్ళ యవ్వారం. ఆదినారాయణ గారి కోడలు వచ్చిందే పాప. రానివ్వండి, మన దగ్గర చీటీ వేసి డబ్బులు దాచుకుంటుంది. ఇదిగోండి ఈ నెల చిట్టి డబ్బులు. ఆన్లైన్లో పంపించచ్చు కదమ్మా, ఎందుకు ఈ శ్రమ? వాళ్ళ మామకు తెలియొద్దని. మా ఆయనకు కూడా తెలియకూడదు మీ దగ్గర 25 లక్షల చిట్టి వేశానని. మా వ్యాపారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాం? ఇదిగో అమ్మా చిట్టి చీటీ. వెనకాల పార్వతమ్మ వస్తుందా? వస్తుందమ్మా. దేనికంట? జాకెట్ డబ్బులు, బియ్యం మూటలు పట్టుకెళ్ళడానికి అయి ఉంటుంది. అంత కర్మేంటంట? మా మామగారు 2 కూతుళ్ళని వాళ్ళింటికి కోడళ్లుగా పంపిస్తే విన్నావమ్మా, అది నిజమేనా? చిన్న కూతురికి కోట్ల ఆస్తి ఇచ్చారు కూడా. మరి మా బాకీ తీర్చడానికేంటి? దబాయించి అడిగితే ఇవ్వదా? అవమానిస్తే చాలు మొత్తం కట్టేస్తుంది కూడా.
పద్మ కూడా ఇక్కడే ఉందేంటి? పాప ఏమన్నా డబ్బులు అడిగితే చిన్నతనంగా ఉంటుందేమో. బాగున్నావు పిన్ని? ఆ, పర్వాలేదమ్మా. ఇలా వచ్చావేంటి పార్వతమ్మా? ఆ, అది మీ కోడలు జాకెట్లు కుట్టించుకున్న డబ్బులు మీ దగ్గర తీసుకోమంది. అలాగే 2 బియ్యం బస్తాలు ఇంటికి పంపిస్తే. ఆ డబ్బులు ఖాతాలో రాసుకోవాలా? అవునయ్యా. ఇప్పటిదాకా బియ్యం డబ్బులే 32,000 ఇవ్వాలి. మర్చిపోయావా? జాకెట్ డబ్బులు తీసేసుకుంటే కొంచెం భారం తగ్గుతుంది కదా. అది కాదు, ఆ డబ్బులు నాకు అవసరం. నా మందులకు కావాలి. ఏమయ్యా, రండయ్యా, రండి 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 అందరు రండి. ఫైనాన్షియర్ ఆదినారాయణరావు గారికి అంకురాలైంది పార్వతమ్మ. బియ్యం తీసుకుంటుంది కానీ ఇప్పటి వరకు డబ్బులే కట్టలేదు. పార్వతమ్మ ఇంట్లో మంది ఎక్కువయ్యారు కదమ్మా. ఇప్పుడు ఇంకో 2 జతయ్యారు. కోడల్ని తెచ్చుకుందంట. పెళ్లి గ్రాండ్ గా చేశారు. మేం కూడా వెళ్ళాం. ఎంత గొప్పగా చేస్తే ఏంటి, అప్పు కట్టలేని బతుకులు. అయ్యో, మళ్ళీ మిమ్మల్నే 2 బియ్యం మూటలు ఇవ్వమని అడుగుతున్న పిన్ని మీ అప్పెలా కడుతుంది? మీ వియ్యంకుడు చిన్న కూతురికి బాగానే ఆస్తి ఇచ్చాడంట కదమ్మా. నిజమా పార్వతమ్మా? చెప్పు పిన్ని. అవును, ఇచ్చారు. మళ్ళీ మా దగ్గరే చేయి చేస్తావెందుకు? సిగ్గుండాలి కొంచెమైనా. నీ బియ్యం డబ్బులు 30,000 చిల్లరైతే నీ మొగుడు చచ్చే ముందు ఎగేసిన చిట్టి బాకీ ఇంతవరకు తీర్చనే లేదు. అదేంటి, ఆ ఖాతా కడుతూనే ఉన్నాం కదా. ఏం కడుతున్నావు? మంచి మంచి చీరలు కడుతున్నావు. నిజానికి మీ బతుకులకి ఎలాగుండాలో తెలుసా? ఇలా ఉండాలి. పాపాయమ్మ, చీరనాలా ఎందుకు చించేశావమ్మా? కుట్టుకుంటుందిలే, మిషన్ ఉంది కదా ఇంట్లో. ఒంట్లో రోషం కూడా ఉండాలి పిన్ని. ఇలాంటి వాళ్ల బాకీ ఇచ్చేస్తే ఇంత అవమానం జరిగేది కాదు కదా. ఇంకా నిలబడ్డావే? జాకెట్ డబ్బులైనా ఇస్తారేమోనని. మాకే ఇవ్వాలి, గతిలోకి వచ్చినట్టుంది. పార్వతమ్మ, వెళ్ళిపో అమ్మా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. పాస్ అయ్యానని అమ్మకు అబద్ధం చెప్తానుగా. రేపటి నుంచి స్కూల్కి రోజు 1 గంట ముందురా. నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. అప్పుడు నీకు కూడా
100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు మన ఇద్దరిని విద్యా గణపతి అంటారు. చదువు అంటే నాకు ప్రాణమమ్మా. ఏరు దాటుతూ ఉంటే భయం వేస్తుంది. గణపతికి ఇచ్చిన మాట తప్పినందుకు బాధేస్తుంది. ఏమైంది అంత ఆనందపడుతోంది? అంటే చిన్నప్పుడు చదువురాని బుల్లి గణపతి ఇప్పుడు టీచర్ అయ్యాడా? ఎంత ఆనందంగా ఉంది. నా బాల్య స్నేహితుడే ఇప్పుడు నాకు భర్తగా అయ్యాడా? చిన్నప్పుడు బొజ్జ గణపతిలా గుండ్రంగా ఉండేవాడు. ఇప్పుడు బక్క గణపతిలా మారిపోయాడు. నాకు పరిచయం అయ్యాక మీరే చిన్నప్పటి గణపతి అయ్యుండొచ్చు కదా అని డౌట్ వచ్చింది. లక్కీతో కూడా అన్నాను. కానీ లక్కీని చిన్నప్పుడు చదివి రానివాడు మాస్టర్ అయ్యే ఛాన్స్ లేదు అంది. లక్కీ చెప్పిందే నిజం. మీ ఆయన ప్యూనక్క. అప్పుడే మిమ్మల్ని అడుగుంటే సరిపోయేది. సర్లేండి, ఇప్పుడు నాకు మాత్రమే తెలియడం మంచిదైంది. చిన్నప్పటి జ్ఞాపకాలతో అప్పుడప్పుడు మిమ్మల్ని ఓ ఆట ఆడుకోవచ్చు. చా, నీలో ఏ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అక్క? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది మాస్టారు. నువ్వంత సంతోషంగా ఉంటే చూస్తూ నేనెలా ఉండగలనక్క? ఉండనివ్వనుగా. విద్యా, వస్తున్నానండి. విద్యా, విద్యా, నా క్యారేజ్ పిల్లల క్యారేజ్ తీసుకురావా? అలాగేనండి. ఏమండి ఏమండి, అన్నం మొత్తం మీరే తినండి. తినకుండా కుక్కలకి వేస్తే మాత్రం ఊరుకోను. కుక్కలకా? కుక్కలకి ఎందుకు వేస్తాను విద్యా? ఏమో, నాకేం తెలుసు. చిన్నప్పుడు నాకు తినాలనిపించకపోతే కుక్కలకి వేసేదానిలేండి. ఒకవేళ మీరు కూడా అలా ఏమైనా... లేదు విద్యా, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, మొత్తం నేనే తింటాను. మట్టి పుర్రం. విద్యా, ఏమైనా అన్నావా? మర్చిపోకండి అన్నాను. అవునా, సరే, నేను వెళ్ళొస్తాను. అక్క, బావగారితో పాటు నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు కదా. వెళ్తే నీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఏం విషయాలు? జనరల్ నాలెడ్జ్ అక్క. నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. నిజమేనిది, కానీ ఇప్పుడు కాదు. ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాక అప్పుడు వెళ్తాను. అవునవును, విద్య చెప్పిందే కరెక్ట్. పరిస్థితులన్నీ చక్కబడ్డాక అప్పుడు వస్తేనే మంచిది. విద్య, నేను వెళ్ళొస్తాను. స్కూల్ అవ్వగానే త్వరగా వచ్చేయండి. ఓకే.
ఎన్ని రోజులని తప్పించుకుంటారు బావగారు? అతి త్వరలో మా అక్కే మీ గురించి నిజం తెలుసుకునేలా చేస్తాను. నమస్కారం ఆదినారాయణ గారు. షాక్ అవ్వకండి, గుండెకి మంచిది కాదు. మేమేమి మీతో గొడవ పడ్డానికి రాలేదు. నలుగురు గుండెల్లో ఉండే మీకు గుండె నొప్పి వచ్చిందనగానే మా ఇద్దరి గుండెలు అల్లాడిపోయాయనుకోండి. పెళ్లిలోనే మీకు మాకు రామ్ రామ్ అనుకున్నాను. మీ అందరి మీద పగ కూడా పెంచేసుకున్నాను. కానీ మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసి రాకుండా ఉండలేకపోయాం. ఏనాన్నా? మిమ్మల్ని పలకరిద్దామని మా వాడు అంటుంటే ఎందుకు లేరా అని వెనకడిగేశాను. ఎందుకంటే మీరెలాంటి ఫీలింగ్స్ గుండెల్లో పెట్టుకున్నారో తెలియదు కదా. కానీ మా ఓడు పూలదండ తీసుకుని మీ దగ్గరికి బయలుదేరుతుంటే అందరి చేత సన్మానాలు చేయించుకుని దండలు వేయించుకుని మీరు మా ఓడు దండట్టుకొస్తే మీరు తప్పుగా అనుకుంటారని నేను బోకే తీసుకొచ్చాను. కోలుకోవడానికి నేను మనోబలాన్ని తీసుకుంటాను కానీ పూలను తీసుకుని పలకరించే మనిషిని కాదు. నాకు తెలుసు అంకుల్. అందుకే నేను మీకోసం త్వరగా అరగడానికి సి విటమిన్ ఉండే జాంకాయలు, గుండెకు బలాన్నిచ్చే యాపిల్ కాయలు పట్టుకొని వచ్చాను. తీసుకోండి. అక్కడ పెట్టండి. మీరు ఇలా వీటితో కాకుండా ఒట్టి చేత్తో వచ్చుంటే నేను ఇంకా సంతోషించేవాడిని. నేను ఇదే మాట అంటారని చెప్పాను కదా. మిమ్మల్ని వియ్యంకులు చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. పోనీ శత్రువుగా చూద్దామంటే అందులో మీ తప్పేమీ లేదు. అందుకే ఇంతకు ముందులా మీతో స్నేహంగా ఉందాం అనుకుంటున్నాం. కూతులకి పెళ్లిళ్ళు అయిపోయాయి. కొడుక్కి బాధ్యతనిస్తే గుండెపోటు తెప్పించాడు. ఈ సమయంలో మీకు నీడగా ఉండేవాడు కాదు కావాల్సింది, తోడుగా ఉండేవాడు, ధైర్యంగా నాలా నిలబడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ తల మీద భారాన్ని కూడా నేనే మోసేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. 6 నెలలకోసారి ఆదాయాన్ని మీ ఇంటి ఇనప్పెట్టిలో నిండేలా చేస్తాను. ఏమంటారు? తప్పకుండా ఆలోచిస్తాను. నాకు ఆరోగ్యం బాగుండడం లేదు కాబట్టి నా ఆస్తిపాస్తుల బాధ్యతలన్నీ ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి కదా. కాకపోతే నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. చాలు, ఆ మాట అన్నారు చాలు. మీరు సమయం అడిగారంటే కలిసి వ్యాపారాలు చేస్తున్నాం అంతే. మీరు రెస్ట్ తీసుకోండి, 2 రోజుల తర్వాత కలుద్దాం. అలాగే. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం అంకుల్. మావయ్య ఏమన్నారు? మాతో వ్యాపారానికి సుముఖంగానే ఉన్నట్టున్నాడు. కలిస్తే నీకు 5% కమిషన్ కూడా ఇస్తానక్క. త్వరలో నేనే మీకు పార్ట్నర్గా కలుస్తాను. మరి డబ్బులు వస్తాయి, చూస్తూ ఉండండి. ఏదో ప్లాన్ వేసింది. ఓహో, అలాగే అక్క. పదనాన్న. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, నాకు బోర్ కొడుతుంది. అయితే నన్నేం చేయమంటావే? నా కడుపులో కాయో పండో పడేయొచ్చు కదా. దానికి నా పర్మిషన్ ఎందుకే? వంటగదిలో దానిమ్మకాయలు పనసపండు ఉన్నాయిగా, తినేయ్. ఆ కాయ కాదండి. మరి నేననేది అది అది జరగని పని.
అదేంటండి అలా అంటారు? అంటే మీరు ఓయ్ అలా డౌట్గా చూడకో. మీ పుట్టింటి నుండి కట్నం డబ్బులు ఇచ్చే వరకు ఇది మాత్రం జరగదు. సర్లేండి, ఒక జోక్ చెప్పండి. చీమ ఏనుగుది. ఓకే. ఒకరోజు ఏనుగు దగ్గరికి చేమొచ్చింది. మామా అర్జెంటుగా నీ చెడ్డీ ఇస్తావా అని అడిగింది. అప్పుడు ఏనుగు మామ నీ చెడ్డీ చిరిగిపోయిందా, నాది వేసుకుంటావా అని అడిగింది. అప్పుడు చేమ లేదు మామా, ఈరోజు మా అమ్మాయి నిశ్చితార్థం ఉంది, సమయానికి టెంట్ దొరకలేదు, నీ చెడ్డీ వేద్దామని అంది.